Rise of crime leads to disrupt social fabric, affect harmony in society, also affects vulnerable sections are most affected. Vulnerable sections అంటే ఎవరైతే దోస్ హు ఆర్ సోషల్లీ, ఎకనామికల్లీ ఎవరైతే తక్కువగా ఉంటారో, సోషల్లీ, ఎకనామికల్లీ ఎవరైతే ఆహ్, లోవర్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతారని అర్థం. అయితే ఇప్పుడు ఇది ఒక విస్కస్ సైకిల్. అంటే ఎప్పుడైతే పూర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఉంటుందో, ఇది విస్కస్ సైకిల్‌లా తయారవుతది. విస్కస్ సైకిల్ అంటే జరిగేదే మళ్ళీ రిపీట్ అవుతానే ఉంటుంది. ఎలా అంటే పూర్ క్రిమినల్ జస్టిస్ ఉండడం వల్ల క్రైమ్ రేట్ అనేది పెరుగుతుంది. క్రైమ్ రేట్ అనేది పెరగడం వల్ల పూర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ క్రిమినల్స్‌ని తగిన శిక్ష విధించకపోవడం. దీనివల్ల మళ్ళీ పూర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఫార్మ్ అవుతది. ఈ ప్రాసెస్ ఇలానే రిపీట్ అవుతది. ఓకేనా? మీకు అర్థమైందనుకుంటున్నాను. ఎప్పుడైతే మనం దీని దీనివల్ల దీన్ని మనం ఖండించకపోతే ఇది ఇలానే కొనసాగుతూ ఉంటుంది. ఎందుకు క్రైమ్స్ అనేవి పెరుగుతున్నాయి? అసల దీనివల్ల ముఖ్య కారణాలు ఏంటో మనం తెలుసుకున్నాం. సో, ఇంకోటేంటంటే క్రైమ్స్ పెరగడానికి కారణాలేంటంటే కొన్ని ఎకనామిక్ రీజన్స్ ఉన్నవి. అవే పోవర్టీ, అన్‌ఎంప్లాయ్‌మెంట్. ఎప్పుడైతే పేదరికం ఉంటుందో, పేదరికం వల్ల నిరుద్యోగులు పెరుగుతారు. సో, ఎప్పుడైతే నిరుద్యోగులు పెరుగుతారో వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఈ ఫ్రస్ట్రేషన్ వల్ల వాళ్ళకి డబ్బుల కోసం, వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం ఈ ఈజీ మార్గాలు వెతుక్కొని క్రైమ్స్ చేసుకుంటూ వాళ్ళ యొక్క డబ్బనేది సంపాదించడం మొదలుపెడతారు. ఇది ఒక కారణం. ర్యాపిడ్ అర్బనైజేషన్. ఎప్పుడైతే వలసలు అంటే అర్బనైజేషన్ ఎప్పుడైతే ఎక్కువగా జరుగుతుందో అంటే వివిధ కారణాల వల్ల ఆహ్, ఎంప్లాయ్‌మెంట్ కోసం గానీ, ఆహ్, ఫుడ్ కోసం గానీ వలస విలేజెస్‌లో ఉన్నవాళ్ళు సిటీలకి వలసగా వెళ్ళి, అక్కడ స్లమ్స్‌లో స్థిరపడి, అక్కడ క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తూ బతుకుతారు. ఇది ఒక కారణం. ఇనీక్వాలిటీస్. పేదవాడు పేదవాడిగానే మిగలటం. రి ధనవంతుడు ఎప్పుడు ధనవంతుడుగానే మిగలటం. దీనివల్ల ఇనీక్వాలిటీస్ పెరిగి క్రైమ్ రేట్ అనేది పెరుగుతుంది. సోషల్ ఫ్యాక్టర్స్ అనేవి మీకు తెలుసు. ఇవి డ్రగ్ అబ్యూస్, రైజింగ్ ఇండివిడ్యువలిజం అంటే ఇండివిడ్యువలిస్టిక్‌గా ఉండడం, మెటీరియలిజం అంటే ఎక్కువ వస్తువుల పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం. పేట్రియార్కీ అంటే మీకు తెలిసిందే. ఎక్కువ మనం విలేజెస్‌లో చూస్తాం. ఇంటి పెద్ద మొత్తం ఇంటి అధికారాన్ని తీసుకోవడం. వుమెన్‌ని అన్ని ఎడ్యుకేషన్ పరంగా గానీ, ఫైనాన్షియల్ పరంగా గానీ ఆహ్, వుమెన్‌ని మోటివేట్ చేయకపోవడం. ఇది పేట్రియార్కీ అంటే. సూపర్‌స్టిషన్స్ అంటే మూఢనమ్మకాలు. ఇవన్నీ క్రైమ్ రేట్ పెరగడానికి గల కారణాలు. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, ఫేక్ న్యూస్ అండ్ సోషల్ మీడియా, glorifications of crime in social media. 40% of sitting MPs face criminal charges. నెక్స్ట్ సొల్యూషన్ ఫర్ రైజింగ్ క్రైమ్స్ అంటే ఈ రైజింగ్ క్రైమ్స్‌కి మనం ఎలా అయితే రిడ్యూస్ చేయాలి, దాని యొక్క సొల్యూషన్స్ అనేవి నేను ఇక్కడ మీకు క్లియర్ కట్‌గా మెన్షన్ చేశాను. స్ట్రెంథెన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, సోషల్ ఫ్యాక్టర్స్ ఎడ్యుకేషన్‌ని ఇవ్వడం, ఎలిమినేటింగ్ పావర్టీ బై ప్రొవైడింగ్ వెల్ఫేర్ స్కీమ్స్, ఎంప్లాయ్‌మెంట్‌ని ఇవ్వడం అంటే వాళ్ళకి రోజువారీ వర్క్‌ని మరియు మంత్లీ వర్క్, వీక్లీ వర్క్ మనం ప్రొవైడ్ చేయడం. ప్రమోటింగ్ ఎథికల్, మోరల్ లిటరసీ అంటే వాళ్ళని ఎథికల్‌గా గానీ, మనం మోరల్‌గా గానీ మనం ఎడ్యుకేట్ చేయడం. కమ్యూనిటీ పోలీసింగ్ లైక్ కమ్యూనిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్రైమ్స్ అండ్ ఫస్ట్ కేస్ రెస్పాండెన్స్. కమ్యూనిటీ పోలీసింగ్ అంటే కమ్యూనిటీ పెద్ద వాళ్ళ యొక్క కమ్యూనిటీని గైడ్ చేయడం తగిన విధంగా. రీహాబిలిటేట్ అండ్ రిఫార్మేటివ్ జస్టిస్ అంటే రీహాబిలిటేట్ అంటే ఒక ఆహ్, లైక్ ఎలా చెప్పాలంటే మీకు రీహాబిలిటేషన్ అంటే ఒక వ్యక్తికి మనం సైకలాజికల్‌గా గానీ, మెంటల్లీ గానీ సపోర్ట్ ఇవ్వడం. దాని యొక్క ఏదైతే దాని యొక్క స్థితి నుంచి తనని బయటికి తీసుకురావడానికి హెల్ప్ చేయడాన్ని రీహాబిలిటేషన్ అంటారు. ఇలా దీని యొక్క ఇంపాక్ట్ మనం చూసాం. నెక్స్ట్ వచ్చేసి మనం సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ డిగ్రేడ్ అవ్వకుండా ఉండడానికి గల సొల్యూషన్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఎలా డిగ్రేడ్ అవ్వకుండా ఆపడం ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. % ఆఫ్ అవర్ సిట్టింగ్ ఎంపీస్ ఫేస్ క్రిమినల్ చార్జెస్. నెక్స్ట్ దీని యొక్క మన సొల్యూషన్ ఏంటి? క్రైమ్స్‌ని రెడ్యూస్ చేయడానికి గల సొల్యూషన్ మనం ఏం చేయాలంటే ఎడ్యుకేషన్‌ని ప్రొవైడ్ చేయాలి, ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేయాలి, పావర్టీని ఎలిమినేట్ చేయాలి,
ఎథికల్ అండ్ మోరల్ లిటరసీ, ఎథికల్గా మోరల్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. కమ్యూనిటీ పోలీసింగ్, కమ్యూనిటీ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పోలీసింగ్ ఇచ్చి లైక్ గైడ్ చేసి వాళ్ళని, ఇప్పుడు వాళ్ళు క్రైమ్ చేస్తే వాళ్ళంతటా వాళ్ళే వచ్చి లొంగిపోయేలా చేయడం, ఇది కమ్యూనిటీ పోలీసింగ్ అంటే. రీహాబిలిటేషన్, సైకలాజికల్గా మెంటల్గా సపోర్ట్ చేయడం, తన యొక్క బాధల నుంచి తన యొక్క ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురావడానికి ట్రై చేయడం రీహాబిలిటేషన్ అంటాం. నెక్స్ట్ దీని యొక్క ఇంపాక్ట్ ఇది ఒకసారి మీరు పీడిఎఫ్లో చూడొచ్చు. అయితే నెక్స్ట్ ఏంటంటే దీని యొక్క సొల్యూషన్ ఏంటి? లా మినిస్టర్ అప్డేట్స్ పార్లమెంట్ ఆన్ జుడిషియల్ వేకెన్సీస్ ఇన్ ఎస్సీ. సుప్రీంకోర్టులో జుడిషియల్ వేకెన్సీస్ 364 ఇన్ హైకోర్ట్స్, 5245 in district courts. Law Commission said 50 judges per million population, but 19 to 28 present, which is very low. అంటే లా కమిషన్ ఏం చెప్తుందంటే 10 లక్షల జనాభాకి 50 జడ్జిలు మాత్రమే ఉన్నారంట. 50 జడ్జిలు మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ దీనికంటే తక్కువ ఉన్నారు ఎట్ ప్రెజెంట్, లైక్ 19 to 20%. అంటే ఇది చాలా లో. సో we have to fill the vacancies and we have to appoint more judges. No separation of law and order. No separation of law and order. Police investigation, law and order, but police are not efficient and specialized in investigation. Police కి ఇన్వెస్టిగేషన్ చేయగల ట్రైనింగ్ మనం ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు పోలీస్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలో వాళ్ళకి మనం ట్రైనింగ్ మరియు వాళ్ళ యొక్క తగిన శిక్షణ మనం ఇవ్వాలి. ఫ్రీక్వెంట్ అడ్జర్న్మెంట్స్ ఆఫ్ ట్రయల్స్. దెర్ హ్యాస్ బీన్ పూర్ ప్రొఫెషనలిజం ఫాలోడ్ బై ప్రాసిక్యూటర్స్ లీడ్స్ టు డిలేస్. ఫ్రీక్వెంట్ అడ్జర్న్మెంట్స్ అంటే వాయిదాలు ఎక్కువ పడడం వల్ల కేసెస్ డిలే అవుతానే ఉంటాయి. సో దీన్ని మనం ఎలా తగ్గించాలంటే ప్రొఫెషనలిజం తీసుకురావాలి. ఎవరిలో? ప్రాసిక్యూటర్స్లో అంటే లాయర్స్లో. జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ పూర్ అండ్ సీరియస్ షార్టేజ్ ఆఫ్ కోర్ట్ రూమ్స్ అండ్ స్టాఫ్ ఇన్ లోయర్ జ్యుడిషియల్ లెవెల్. మన జ్యుడిషియల్ సిస్టంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా లోయర్గా ఉంది. సో దీనికి మనం తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి అండ్ కోర్ట్ రూమ్స్ మనం ఇంకా ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసి లోయర్ జ్యుడిషియరీ లెవెల్ స్టాఫ్కి మనం తగిన సౌకర్యాలు కలిగించాలని ఇది చెప్తుంది. కేస్ క్లియరెన్స్ లెవెల్ లెస్ దాన్ 100 అంటే కేస్ క్లియరెన్స్ రేటు లెస్ దాన్ 100% ఉందని, అంటే 100 కేసెస్ ఫైల్ అయినాయి అనుకోండి, ఓన్లీ 87 కేస్ డిస్పోజ్డ్, దీని అర్థం. ఫైనాన్షియల్ ఇష్యూస్. ఫ్రమ్ లాస్ట్ 2 to 3 years మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ బడ్జెట్ ఈజ్ ఓన్లీ 0.1%. అంటే మన బడ్జెట్లో 100% బడ్జెట్లో ఓన్లీ 0.1% మాత్రమే మనం జ్యుడిషియల్ సిస్టమ్కి స్పెండ్ చేస్తున్నాం అని అర్థం. సో ఈ బడ్జెట్ కూడా మనం ఎక్కువ కొంచెం పెంచాలని దీని అర్థం. వి ల్యాక్డ్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అంటే ఆన్సరబిలిటీ. జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అనేది చాలా తక్కువగా ఉందని దీని అర్థం. సో గవర్నమెంట్ దీన్ని తగ్గించడానికి మరియు గవర్నమెంట్ దీన్ని ఇంకా మంచి వేలో జ్యుడిషియల్ సిస్టాన్ని రూపొందించడం కోసం తగిన స్టెప్స్ తీసుకుంటుంది. సో దాన్ని మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం మరియు పీడిఎఫ్లో కూడా మీరు దీన్ని క్లియర్ కట్గా చదవచ్చు. ఈ కోర్ట్ పోర్టల్ అంటే పోలీస్, ప్రిజన్, అడ్వకేట్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, లాయర్స్ని ఒకే చోట ఇంటిగ్రేట్ చేస్తుంది ఈ కోర్ట్ పోర్టల్ అనేది. ఇది ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్. లీగల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ బ్రీఫింగ్ సిస్టమ్. ఇంటిగ్రేటెడ్ ఈ కోర్ట్ ఇంటూ ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ఈ ప్రిజమ్ సిస్టాన్ని డిజిటలైజ్ చేస్తుంది. ఈ ప్రాసిక్యూటర్ అంటే లాయర్ని మీరు ఆన్లైన్లో కూడా పొందవచ్చు. మీ యొక్క కేసుని వాదించడానికి తగిన ప్రొసీడింగ్స్కి మీరు దాన్ని కాంటాక్ట్ ఈ పరంగా అవ్వచ్చు. ఇలా ఏడిఆర్ అంటే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం, లోక్ అదాలత్స్, ఆర్బిట్రేషన్ అండ్ కన్సలేషన్, ట్రిబ్యునల్స్, గ్రామ్ న్యాయాలయస్, ఇవన్నీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. ఎందుకంటే ఏదైతే క్రిమినల్ సివిల్ కేసెస్ ఉంటాయో, ఏదైతే బెయిలబుల్ అఫెన్సెస్ ఉంటాయో అవి మీరు కోర్టుకి వెళ్ళకుండా వీటి ద్వారా మీరు బయటే రిజాల్వ్ చేసుకోవచ్చు. సో ఇలా మరెన్నో సొల్యూషన్స్ మనం ఇక్కడ యాడ్ చేసాము. దీన్ని మీరు క్లియర్గా చూడవచ్చు. వే ఫార్వర్డ్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫిల్ వేకెన్సీస్, ఫైనాన్షియల్ అలొకేషన్ ఫర్ జ్యుడిషియల్ ఇన్ఫ్రా అంటే మన వేకెన్సీస్ని ఫిల్ చేయాలి.
బడ్జెట్ ఎక్కువగా మనం రిలీజ్ చేయాలి. ఏడీఆర్‌ని మరియు ప్రీ ట్రయల్ డిస్ప్యూట్ రెజల్యూషన్‌ని మనం ప్రమోట్ చేయాలి. నేషనల్ లిటిగేషన్ పాలిసీని మనం అమల్లోకి తీసుకురావాలి. టెక్నాలజీ యూజ్ చేసి ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్ సిస్టమ్‌ని మనం ఇంకా ఫర్దర్‌గా దాన్ని ఫాస్ట్ అప్ చేయాలి. స్ట్రెంథెన్ పోలీస్ సిస్టమ్‌ని ఇంకా స్ట్రెంథెన్ చేసి వాళ్ళకి తగిన ట్రైనింగ్ ఇప్పించాలి. సో, ఇలా మనం దీనికి కన్‌క్లూజన్ ఇక్కడ ఇచ్చాం. అంటే రైట్ టు స్పీడీ జస్టిస్ అండ్ ఫెయిర్ ట్రయల్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అండ్ టు అచీవ్ జస్టిస్ ఇన్ సొసైటీ. ఇది దీని యొక్క కన్‌క్లూజన్. మీకు మేము ఈ పీడీఎఫ్ ద్వారా అసల క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే ఏంటి? దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి? దాని యొక్క రీజన్స్ ఏంటి? అసలు క్రైమ్స్ పెరగడానికి గల కారణాలేంటి? దాని యొక్క సొల్యూషన్ ఏంటి? మరియు దీని యొక్క గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి? దీన్ని మనం ఎలా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ డిగ్రేడ్ అవ్వకుండా ఎలా చూడాలో మనం క్లియర్ కట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాం. సో, మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పీడీఎఫ్ ద్వారా మీరు క్లియర్‌గా దీన్ని చదివి తెలుసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మరియు థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.